తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అతడేను అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఓటింగ్లో ఎవరు ముందున్నారు, ఎవరికి బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత ఉంది, ఓటింగ్లో ఇప్పుడు ఎవరు పుంజుకుంటున్నారు, అసలు పరిస్థితి ఎలా ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. యజ్ఞమూర్తి గారు, బిగ్ బాస్ సీజన్ 8 ఈ వీక్ లాస్ట్ వీక్ అంటే సీజన్ 8 విన్నర్ అతడే అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, టాప్ 5లో ఉన్న వాళ్ళలో ఎవరు విజేత కాబోతున్నారు, ఓటింగ్లో ఎవరు ముందున్నారు, అసలు ఓటింగ్ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? సో చెప్పాలంటే ఈసారి బిగ్ బాస్ 8 ఫైనల్ 5 ఎవరు వస్తారు అనే దాంట్లో 2-3 స్థానాలు చాలామంది గెస్ చేసిన వాళ్ళే వచ్చారు, కానీ కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ ఫైనల్ 5లో ఖచ్చితంగా ఉంటుందని చాలామంది ఎవరైతే ఎలిమినేట్ అయ్యి ముందుగా వచ్చారో వాళ్ళందరూ కూడా చాలామంది విష్ణుప్రియ పేరు ఎక్కువ మంది చెప్పారు ఖచ్చితంగా. అంటే ఆమె గెలుస్తుందా లేదా పక్కన పెడితే ఫైనల్ 5లో ఉంటుంది అని. ఆమె రాలేదు. అలాగే పృథ్వీ కూడా సేమ్. వాళ్ళిద్దరూ మధ్య వ్యవహారం నడుస్తుందని చెప్పేసి కూడా వచ్చింది కదా. సో అతను కూడా ఉంటాడు అన్నట్లు చాలా మంది నమ్మారు. బయట జనాలు కూడా పృథ్వీకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ అతను విజేత అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అన్నట్టుగా కూడా చెప్పారు. సో ఒక రకంగా చెప్పాలంటే కొంత మిగతా వాళ్ళు పోల్చుకుంటే కొంచెం సైలెంట్ కిల్లర్ అన్నట్టుగా అతడికి అలాంటి ఇది వచ్చింది ఆ పేరు. సో ఇప్పుడు చూస్తే ముక్కా వినాష్ వచ్చాడు టాప్ 5లోకి. ప్రేరణ గట్టి కంటెస్ట్ అని చెప్పి చాలా మంది చెప్తూ వచ్చారు, ఆమె కూడా వచ్చింది. నబీల్ ఒకడు కొంచెం సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. అసలు అతన్ని బయటకు మధ్యలోనే పంపించేస్తారేమో, మొదటి 3-4 వారాలు అనుకున్న అతను ఫైనల్ 5 దాకా రావటం అనేది అతని జర్నీ. సో అతను గేమ్స్ ఆడినటువంటి విధానం అంటే ఒకనొక సందర్భంలో అసలు నబీలే ఇక విన్నర్ అనుకుని కూడా అందరూ భావించారు. అవును, అలా అతను గేమ్ పర్ఫార్మెన్స్ ఉంది. అవును, అంటే అతను చాలా గ్రాడ్యువల్గా, సో ఫస్ట్లో ఒక 3-4 వారాలతో పోల్చుకుంటే ఆ తర్వాత అతను పుంజుకున్న విధానం. సో ఎక్కువ మంది అతను ఫ్యాన్స్ని చేసుకున్నాడు. సో ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లు కూడా అతను ఎక్కువ మంది ప్రేమించడం మొదలుపెట్టారు. సో అట్లా అతను నెమ్మదిగా తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఆ గేములు ఆడుతూ అలాగే కంటెస్టెంట్ల మనసులు కూడా గెలుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాడు. సో వీళ్ళ ముగ్గురు ఒక ఎత్తు అయితే టాప్ 2 వాళ్ళిద్దరూ ఒక ఎత్తు. సో ఇద్దరికి కూడా నిక్ టు నిక్ అన్నట్టుగా. సో బాగా అంటే ప్రస్తుతం అయితే మనకి ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి ఆ ఓటింగ్ సరళి, ఆడియన్స్ ఓటింగ్ సరళి అవి చూస్తే ఇద్దరికి కూడా 34% వచ్చింది. సో అవుట్ ఆఫ్ 100లో 68% వీళ్ళిద్దరి మీద ఉంది. ఆ 68%లో కూడా ఇద్దరు కూడా 34 ఉంటారు. కాకపోతే ఆ ఓట్లు కొద్దిగా అటు ఇటుగా 100-200 ఓట్లు తేడా ఉన్నప్పటికీ కూడా పర్సంటేజ్ చూసుకుంటే అట్లాగే కనిపిస్తా ఉంది. నిఖిల్, గౌతమ్ వీరిద్దరిలో విజేత ఎవరయ్యే అవకాశం ఉంది? ఇక్కడ పర్టికులర్గా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు ఈ వివాదం కూడా ఒకటి నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇది తెలుగు సీజన్, తెలుగు బిగ్ బాస్, దీంట్లో కన్నడ వాళ్ళు విజేతలు అవ్వడం ఏంటి అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ గేమ్ అన్న తర్వాత ఏ రాష్ట్రం నుంచి వచ్చారా అనేది చూసుకునేటువంటి ఆ పరిస్థితులు అయితే లేవు. మొత్తం కనెక్షన్ అయితే ఉంది వాళ్ళకి. ఇక్కడ మన తెలుగు ఆడియన్స్కి దగ్గరైన వ్యక్తులుగా, ఎందుకంటే తెలుగు సీరియల్స్లో నటించేవాళ్ళు కానివ్వండి, షోల్లో చేసేవాళ్ళు కానివ్వండి, మొత్తానికి తెలుగు వాళ్ళకి తెలిసిన వాళ్ళుగానే వాళ్ళు ఇందులోకి వచ్చారని చెప్పేసి అనుకోవాలి మనం. సో అట్లా చూసుకుంటే ఇవాళ మీకు వారు ఇద్దరి మధ్య కూడా గౌతమ్ వర్సెస్ నిఖిల్ అన్నట్టుగానే ఉంది. సో మన సహజంగా ఉండేటువంటి ఆ ప్రాంతీయ అభిమానం, భాషాభిమానం అది చూసుకుంటే గౌతమ్ వైపు కొద్దిగా మొగ్గు కనిపిస్తున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు అయినప్పటికీ కూడా ఇప్పుడు గౌతమ్తో ఆల్మోస్ట్ సమానంగా నిఖిల్కి ఆడియన్స్ ఓట్లు వేస్తున్నారంటే అతను కూడా ఆల్మోస్ట్ తెలుగువాడు అయిపోయాడని మనం అనుకోవాలి. అసలు మొదటి నుంచి కూడా నిఖిలే విన్నర్ అని అందరూ భావించినప్పటికీ నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కన్నడ నుంచి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసి ఒక్కసారిగా గౌతమ్
తన గ్రాఫ్ను అయితే పెంచుకుంటూ వెళ్తున్నాడు. అవును. సో గతంలో అతను ఆల్రెడీ ఒకసారి దీంట్లోకి వచ్చి ఉన్నాడు. సో అప్పుడు తను చేసిన తప్పులు ఏమిటి అతను తెలుసు. ఆల్రెడీ హౌస్లో ఎలా మెలగాలి, మిగతా కంటెస్టెంట్తో ఎలా గేమ్స్ ఆడాలి, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ అతను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాడు. కాబట్టి ఈసారి ఆ చాలా తప్పులు అనేవి తక్కువగా చేస్తూ, అందరూ తప్పులు చేస్తారు కానీ చాలా మినిమైజ్ చేసుకుంటూ, సో మొత్తానికి టాప్ 5లోనే కాకుండా ఇప్పుడు టాప్ 1 or 2 అనే పరిస్థితికి వచ్చాడు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే మిగతా వాళ్ళు చూసుకుంటే మిగతా ముగ్గురికి వీళ్ళిద్దరికి ఓట్ల శాతం చాలా డిఫరెన్స్ ఉంది. సో కొంచెం నబిల్ కొంచెం బెటర్గా ఉన్నాడు. సో 4th ప్లేస్లో ప్రేరణ, 5th ప్లేస్లో అవినాష్ ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడా ఓటింగ్ శాతం బాగా తక్కువగా ఉంది. ప్రేరణకి, అవినాష్కి అయితే మరీ తక్కువగా ఉంది. సో కాబట్టి నాకు తెలిసి అతను అవినాష్, ప్రేరణ అయ్యే అవకాశాలు లేవు. సో చాలా కాలం నుంచి అసలు అంటే ఇప్పటికి 7 seasons అయిపోయినాయి, ఒక్కసారి కూడా ఆడవాళ్ళు విన్నర్ కాలేదు. ఈసారన్నా అవుతారా? బిగ్ బాస్ షోలో ఆడవాళ్ళు కేవలం గ్లామర్ కోసమేనా? ఆడవాళ్ళు బిగ్ బాస్ షోలో ఆటలో అరటి పండుల అంటూ రకరకాలుగా నెటిజన్లు అయితే కమెంట్ చేస్తూ వస్తున్నారు. అయితే మొన్న మధ్య బిందు మాధవి, అది కూడా డైరెక్ట్ సిరీస్ కాకుండా అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చిన దాంట్లో విన్ అయ్యారు. ఇప్పుడైనా సరే మహిళ విన్ అవుతారేమో అని అందరూ ఆశించినప్పటికీ ఆ పరిస్థితులు అయితే కనపట్టలేదు ఎక్కడ. అవును, అంటే ప్రధానంగా గౌతమ్, నిఖిల్ నుంచి ఏదైతే పోటీ ఉందో ఆ పోటీలో ఆమె వాళ్ళ స్థాయికి పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పేసి మనం అనుకోవాలి. అందు గురించి ఆడియన్స్ కూడా సో ఆమెకి 4th ప్లేస్నే ప్రస్తుతానికి చూస్తే ఆ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆ 4th ప్లేస్లో తీసుకొచ్చారు. అది కూడా టాప్ ప్లేస్లో ఉన్నటువంటి ఆ మొదటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఓటింగ్ శాతం వాళ్ళకి ప్రేరణకి చాలా డిఫరెన్స్ ఉంది. అందువల్ల ఈ రోజు అంటే ఈ రోజుతో ముగుస్తుంది ఓటింగ్. ఈ నైట్కి ఆడియన్స్ డైరెక్ట్ ఏదైతే మనం ఓటు వేస్తామో అది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇంత తక్కువ టైంలో ఆమెకి మళ్ళీ అంత పుంజుకొని ఆ స్థాయిలో ఓటింగ్ పడతాయా అంటే డౌటే. కాబట్టి వీళ్ళిద్దరికైతే అస్సలు లేవు. సో నబీల్కి కొంచెం ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చేమో. సో ఛాన్సెస్ ఉండాలంటే టాప్ 2లో ఉన్నటువంటి గౌతమ్, నిఖిల్కి తగ్గాలి ఓటింగ్ శాతం. సో నబీల్ పుంజుకోవాలంటే. సో కాబట్టి అతను కూడా కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. సో మీరు చెప్పినట్టు గౌతమ్ వర్సెస్ నిఖిల్, తెలుగు వర్సెస్ కన్నడ. నిఖిల్ తను నైస్గా గేమ్లు ఆడుతూ, సో ఎక్కడ హై ఉండాలో అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతూ అన్నట్టుగా అతను ఇప్పుడు దాకా గేమ్స్ ఆడుతూ వచ్చాడు. హౌస్లో కూడా అలా కంటెస్టెంట్తో మెలుగుతూ వచ్చాడు. అందువల్లే ఆడియన్స్ కూడా అతను కన్నడవాడైనప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసి అతనికి ఆ రేంజ్లో ఓటింగ్ పడుతూ వస్తుందంటే ఖచ్చితంగా అతను జనాల మనసులో గెలుచుకున్నాడని చెప్పేసి అనాలి. సో ఆల్రెడీ సీరియల్స్లో అతను కథానాయకుడిగా నటిస్తూ అలా మనసులో గెలుచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే తరహాలో ఒక హీరో తరహాలోనే అతను ఆడియన్స్ని గెలుచుకున్నాడు అనుకోవాలి. గౌతమ్ సీరియల్స్ కాకుండా కూడా సినిమాల్లో హీరోగా చేసిన వ్యక్తి. సో అతను కాకపోతే లాస్ట్ టైం అతను తన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఎలా వాటిని బయట పెట్టాలో అర్థం కాక అలా పోటీ నుంచి తప్పుకున్నాడు. ఈసారి అతను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ ఎలాంటి అన్నట్టు ఈసారి వచ్చారు. టైటిల్ కి చాలా దగ్గరగా అయితే ఉన్నాడు. నాకు తెలిసి నేను అనుకోవటం ఈ సాయంత్రం నైట్ లోపల మేబీ నిఖిల్ కంటే ఎక్కువగా గౌతమ్కి ఆడియన్స్ ఓట్లు పోలయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇది ఒక ఎత్తు. మళ్ళీ చివరికి బిగ్ బాస్ ఏం చేస్తాడు, నాగార్జున ఏం చేస్తాడు, నాగార్జున ఓటు ఎవరికి ఎంతకి, ఇదైతే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఏదేమైనా సరే బిగ్ బాస్ చేతుల్లోనే ఉంది, నిర్వాహకుల చేతుల్లో ఉంది. వాళ్ళు ఎవరిని గెలిపించాలనుకుంటే నాకు తెలిసి ఈ పార్టీకి విన్నర్ ఎవరో కూడా వాళ్ళు నిర్ణయం చేసే ఉంటారు, డిసైడ్ చేసే ఉంటారు. అంటే ప్రేక్షకుల మీద పెట్టడం అయితే ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే మేము ఆర్టింగ్ చేసి మరీ బిగ్ బాస్ విన్నర్ ని ప్రకటిస్తామంటూ చెప్పడానికి చెప్తున్నారు. కానీ ఈ పార్టీకి విన్నర్ అయితే కన్ఫర్మ్ అయిపోయి ఉంటారంటారు. కన్ఫర్మ్ అయిపోయే ఉంటుందని ఎక్కువ మంది కూడా భావిస్తున్నారు. అయితే సో సోషల్ మీడియాలో కూడా అదే ఉంది. ఆల్రెడీ ఎప్పుడో అసలు ఈ రోజు కాదు, 2-3 రోజుల క్రితమే ఆల్రెడీ విన్నర్ ఎవరో కూడా డిసైడ్ అయిపోయింది. సో వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళే వస్తారు విన్నర్ అనేది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బట్ నాగార్జున కూడా ప్రస్తుతం
ఆయన కూడా కాస్త ఖుషీగానే ఉన్నారు పర్సనల్ లైఫ్ పరంగా కూడా. ఈ మధ్య కాస్త ఇబ్బంది పడినా కానీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో ఇంట్లో ఒక పెళ్లి జరిగింది. సో శుభకార్యాలు జరుగుతున్నాయి, ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సో కుటుంబంలో మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఇప్పుడు మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ గ్రాండ్ ఫినాలని మనకు ప్రజెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ లో మాత్రం గౌతమ్ వర్సెస్ నిఖిల్ హోరాహోరీగా వారు తలపడుతూ ఉన్నారు. విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు ఓటింగ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇద్దరికి 34% అయితే వచ్చింది. ఇక ఈరోజు విన్నర్ ఎవరు అనేది డిసైడ్ చేసేటువంటి అవకాశం ప్రేక్షకుల మీదే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.